మనం గుళ్లకు వెళ్తాం, దేవుణ్ణి చూస్తాం, కానీ ఆ దేవాలయాలను మనమెప్పుడైనా కేవలం రాతి కట్టడాలుగా కాకుండా అంతకు మించి చూశామా? నిజానికి అవి ఒకే దైవిక శక్తికి సంబంధించిన వేర్వేరు కోణాలకు తెరిచిన కిటికీల్లాంటివి. ఒకే భగవంతుడు వేర్వేరు చోట్ల వేర్వేరు రూపాల్లో మన జీవితంలోని వివిధ కోణాలను ఎలా ప్రతిబింబిస్తాడో ఈ విశ్లేషణలో మనందరం కలిసి చూద్దాం. ఈ ప్రశ్న వినడానికి చాలా వింతగా ఉంది కదూ? కానీ నమ్మండి, ఈ ఒక్క చిన్న ప్రశ్న వెనుకే ఒక గొప్ప ఆలయానికి సంబంధించిన పెద్ద కథే దాగి ఉంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ అద్భుతమైన గాథలోకి ప్రవేశించి మన మొదటి ప్రధాన ఆలయాన్ని చేరుకుందాం. మన మొదటి కథ తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిది. ఈయనే కలియుగంలో, అంటే మన ఈ ప్రస్తుత కష్టకాలంలో ప్రజలను కాపాడటానికి విష్ణువు భూమిపైకి వచ్చిన రూపమంటారు. అందుకే ఆయన్ని కలియుగ దైవం అంటారు. ఈ కథలో చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇది దాదాపు మన మనుష్యుల మధ్య జరిగే నాటకంలా సాగుతోంది. చూడండి, భృగు మహర్షి కోపంతో విష్ణువు వక్షస్థలాన్ని తన్నినప్పుడు లక్ష్మీదేవి దాన్ని తనకు జరిగిన అవమానంగా భావించింది. ఆమె ఆ అవమానాన్ని భరించలేక అలిగి వైకుంఠాన్నే వదిలేసి భూలోకానికొచ్చేసింది. ఇక ఆమె లేని లోటును భరించలేక విష్ణువు కూడా శ్రీనివాసుడిగా భూమిమీదకు వచ్చి ఆమె కోసం వెతుకుతూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. భూమిమీద పద్మావతిగా ఉన్న లక్ష్మీదేవిని చూసి శ్రీనివాసుడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కాని అప్పటికీ ఆయనొక సన్యాసి, తన దగ్గర డబ్బులేదు. అందుకే తన పెళ్లి ఖర్చుల కోసం సాక్షాత్తు సంపదకు అధిపతి అయిన కుబేరుడి దగ్గరే అప్పు తీసుకుంటాడు. ఒక్కసారి ఆలోచించి చూడండి, ఒక దేవుడు అప్పు తీసుకోవడమా? ఈ ఆలోచన ఎంత అసాధారణంగా ఉంది కదూ? ఇక్కడే అసలు విషయముంది. ఆ రోజు స్వామి చేసిన అప్పు ఈనాటి భక్తుల జీవితాలతో ముడిపడి ఉంది. భక్తులు హుండీలో వేసే ప్రతీ కానుక స్వామి తన అప్పు తీర్చడానికి చేస్తున్న సహాయంగా భావిస్తారు. అలా చేయడం ద్వారా వాళ్లు తమ కర్మల వల్ల ఏర్పడిన అప్పుల నుండి విముక్తి పొందుతున్నామని బలంగా నమ్ముతారు. ఇక తిరుమల విగ్రహం విషయానికొస్తే అక్కడ ఎన్నో అంతుచిక్కని రహస్యాలున్నాయి. ఇది మనుషులు చెక్కింది కాదని, స్వయంగా వెలసిందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. దానికి సాక్ష్యంగా కొన్ని అద్భుతమైన లక్షణాలను చెప్తారు. ఇవి వింటే ఆ విగ్రహానికి నిజంగానే జీవముందేమో అనిపించక మానదు. చూశారుగా, తిరుమలలో చురుక్కా నిలబడి మన కష్టాల్లో పాలు పంచుకునే దేవుడిని. సరే, ఇప్పుడు ఈ రూపానికి పూర్తిగా భిన్నమైన మరో రూపం వైపు ప్రయాణిద్దాం. ప్రశాంతంగా యోగనిద్రలో ఉన్న దేవుడి దగ్గరికి. ఇక్కడే ఒకే దైవం యొక్క రెండు పూర్తి భిన్నమైన రూపాలను మనం చూడబోతున్నాం. ఇక మనం చేరుకున్నది శ్రీరంగం. ప్రపంచంలోనే అతిపెద్ద, ఇంకా పనిచేస్తున్న హిందూ దేవాలయ సముదాయం ఇది. ఇక్కడ విష్ణువు ఆదిశేషుని మీద పవళించి లోతైన యోగనిద్రలో దర్శనమిస్తాడు. అసలు ఈ విగ్రహం శ్రీరంగంలో ఎలా స్థిరపడింది అనేదాని వెనుక ఒక సరదా కథ ఉంది. శ్రీరాముడు ఈ పవిత్ర విగ్రహాన్ని విభీషణుడికి బహుమతిగా ఇస్తాడు. అయితే ఒక షరతు పెడతాడు, లంకకు వెళ్లే వరకు దీన్ని కింద పెట్టకూడదని. కాని దారిలో ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చిన వినాయకుడు ఒక చిన్న మాయ చేస్తాడు. ఆ మాయ వల్ల విగ్రహం కావేరీ నది ఒడ్డున శాశ్వతంగా స్థిరపడిపోతుంది. అలా శ్రీరంగక్షేత్రం వెలసింది. ఆదిశేషుని మీద శయనించిన ఈ రూపానికి చాలా లోతైన అర్థముంది. దీనిని యోగనిద్ర అంటారు, అంటే మెలకువతో కూడిన నిద్ర. దీని అర్థమేంటంటే, ఈ విశ్వం మొత్తం నిరంతర కార్యకలాపాలతో పోరాటాలతో నడవట్లేదు, ఒక ప్రశాంతమైన స్థిరమైన చైతన్య స్థితిలో నడుస్తోందని ఇది సూచిస్తుంది. సరే, ఇప్పుడు మనం వెళ్తున్నది పూరీ జగన్నాథాలయానికి. ఇది ఇప్పటిదాకా మనం చూసిన వాటికంటే చాలా విలక్షణమైనది. ఇక్కడి దైవ స్వరూపం ఎంతో ప్రత్యేకమైనది, అందరినీ కలుపుకోయేది, చెప్పాలంటే దాదాపు నిరాకారమైనది. జగన్నాథుడు అంటే విశ్వానికి అధిపతి. ఇక్కడి విగ్రహాలు పూర్తి రూపంలో ఉండవు, అసంపూర్ణంగా మానవ రూపంలో కాకుండా ఒక గిరిజన కళారీతిలో ఉంటాయి. దీని వెనక ఉన్న సందేశం చాలా శక్తివంతమైనది. దేవుడు అందరివాడు, ఆయనకు కులం, మతం, రూపమనే భేదాలు అస్సలు లేవు. పురాణాల ప్రకారం విష్ణువే ఒక వడ్రంగి రూపంలో వచ్చి తలుపులు మూసి విగ్రహాలను చెక్కుతూ ఉంటాడు. కాని రాజు తన ఆతృతను ఆపుకోలేక తలుపులు తెరిచేస్తాడు. వెంటనే ఆ వడరంగి మాయమైపోతాడు. విగ్రహాలు అలా అసంపూర్ణంగానే మిగిలిపోతాయి.
ఇందులో ఉన్న నీతి చాలా స్పష్టం. దైవకార్యం విషయంలో మన మనుషుల ఆతృత పనికిరాదని. ఇక దీనిలో హైలైట్ ఏంటంటే ప్రసిద్ధ రథయాత్ర. ఇది సామాజిక సమానత్వానికి ఒక గొప్ప ప్రతీక. ఆ ఒక్కరోజు దేవుళ్లే గుడి వదిలి ప్రజల దగ్గరికొస్తారు. కులం, మతంతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఆ రథాన్ని లాగి పుణ్యం సంపాదించుకోవచ్చు. దేవుడందరివాడని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? సరే, ఇప్పటిదాకా మనం చూసిన రూపాలు కర్మ, విశ్రాంతి, సమానత్వం లాంటి విభిన్న భావనలను చూపించాయి. ఇప్పుడు మనం జీవితంలోని ద్వంద్వత్వం అనే మరో కోణాన్ని చూద్దాం. ఒకే విష్ణువు రెండు విభిన్న మార్గాలను, అంటే ప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక మార్గాలను ఎలా సూచిస్తాడో ద్వారక మరియు బద్రీనాథులను పోల్చి చూద్దాం. ఈ స్లైడు రెండు విభిన్న ధర్మ మార్గాలను చాలా అద్భుతంగా చూపిస్తుంది. ఒకవైపు ద్వారకలో కృష్ణుడు ఒక రాజుగా సమాజంలో ఉంటూ తన ప్రాపంచిక బాధ్యతలను నిర్వర్తిస్తాడు. మరోవైపు బద్రీనాథ్లో విష్ణువు ఒక యోగిగా ప్రపంచాన్ని వదిలేసి ఆధ్యాత్మిక క్రమశిక్షణను, త్యాగాన్ని సూచిస్తాడు. అసలు విషయమేంటంటే ఈ తత్వశాస్త్రం ప్రకారం ఈ రెండు మార్గాలు సరైనవే. బద్రీనాథ్ వెనుక ఒక అందమైన, శక్తివంతమైన కథ ఉంది. విష్ణువు తీవ్రమైన తపస్సులో ఉన్నప్పుడు హిమాలయాల చలి నుండి ఆయన్ని కాపాడటానికి సాక్షాత్తు లక్ష్మీదేవే ఒక రేగుచెట్టుగా మారి ఆయనకు నీడనిస్తుంది. నిస్వార్థమైన, నిశ్శబ్దమైన భక్తికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేముంటుంది? అప్పులు తీర్చే దేవుడు, యోగనిద్రలో ఉన్న దేవుడు, అసంపూర్ణ రూపంలో ఉన్న దేవుడు, రాజు, యోగి, ఇన్ని రకాల విభిన్న రూపాలను చూసేం కదా. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి వాటి వెనుక ఉన్న అసలైన ఐక్యతను అర్థం చేసుకుందాం. హిందూ ధర్మంలోని ఒక గొప్ప భావన హరిహర తత్వం. ఇది విష్ణువు సంరక్షకుడు, శివుడు లయకారుడు, వేర్వేరు కాదని, ఒకే నాణేనికి రెండు ముఖాల లాంటి వాళ్లని చెప్తుంది. దీని సారాంశమేమిటంటే సృష్టి, స్థితి, లయం అనేవి వేర్వేరు శక్తులు కాదు, అన్నీ ఒకే దైవిక వాస్తవికత యొక్క వేర్వేరు రూపాలు. మొత్తానికి మనం నేర్చుకున్నదేంటి? ప్రతి ఆలయం కేవలమొక ప్రార్థనా స్థలం కాదు, అది ఒక నిర్దిష్ట తాత్విక మార్గానికి కేంద్రం. ఉదాహరణకి, శాంతి కోరుకునేవారు బద్రీనాథ్ వైపు, ప్రాపంచిక శ్రేయస్సు కోరుకునేవారు తిరుమల వైపు చూస్తారు. ఈ పట్టిక విభిన్న ఆలయాల వెనుక ఉన్న తత్వాలను మన జీవిత లక్ష్యాలతో ఎలా అనుసంధానించుకోవచ్చో చూపిస్తుంది. మనమిప్పుడు ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చాం. చూశారుగా, ప్రతి ఆలయం దైవం యొక్క ఒక ప్రత్యేక గుణాన్ని సూచిస్తుంది. అది కరుణ కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, లేదా సమానత్వం కావచ్చు. అయితే అసలు ప్రశ్న ఇది: ఈరోజు మన ఆధునిక ప్రపంచానికి ఈ గుణాలలో ఏది అత్యంత అవసరం? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి.